అనగనగా ఒక రాజు 2 hours 30 minutes రన్ టైమ్ తో సంక్రాంతి బరిలోకి దిగిన మూవీ. మరి దీని రివ్యూ చేసేద్దామా? హై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ పండి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అని అంటే, డబ్బున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని మన హీరో ఛాలెంజ్ చేసిన తర్వాత హీరో హీరోయిన్ ఎలా కలిశాడు, హీరోని తిరిగి లవ్ చేసిందా, అసలు గ్యాప్ లో ఏమైంది, వీళ్ళిద్దరికి పెళ్లి అయిందా లేదా అనేది మూవీ స్టోరీ. ఇప్పటిదాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనశంకర్ వరప్రసాద్ మూవీ కంటే కూడా నాకు ఈ మూవీ చాలా బాగా నచ్చింది. స్టఫ్ మొత్తం ఫ్లో గా నవ్వుకుంటూనే వెళ్ళిపోతాం మనం, అండ్ అప్పటికే అది అయిపోతుంది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా చాలా బాగుంది. స్టాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు, సో మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకోవచ్చు. నవీన్ పులిశెట్టి గారి యాక్టింగ్ అండ్ టైమింగ్, కామెడీ డైలాగ్స్ ఆయనకు చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి. అండ్ మూవీలో ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. మరి మనకు తెలిసిందే, ఆయన కొంచెం క్లీన్ గా ప్రజెంట్ చేశారు. అండ్ సాంగ్స్, బీజిఎంస్ కూడా చాలా బాగా సెట్ అయినాయి. అండ్ స్క్రీన్ ప్లే నాకు బాగా నచ్చింది. అండ్ మీనాక్షి అండ్ జబర్దస్త్ టీమ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా సెట్ అయింది, చాలా హెల్ప్ అయింది మూవీకి. అండ్ ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అని అంటే, సంక్రాంతికి మిస్ అవ్వకూడని నెంబర్ 1 సినిమా ఏమో. అండ్ మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు పెట్టే పనికి ఖచ్చితంగా వర్క్ అవుతుంది. మంచి కామెడీ జనరేట్ అవుతుంది. మీరు ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.